నమస్తే ఫ్రెండ్స్, నా పేరు ప్రసాద్, సత్యం టీవీ శ్రీకాకుళం నుంచి. శ్రీకాకుళంలో ప్రస్తుతం ప్రతిపక్ష పార్టీ రాజకీయంగా కాస్త వెనుకబడిపోయింది. అధికారంలోకి కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా 100 రోజులు పూర్తయినా ఇప్పటికీ ఇంకా ప్రతిపక్షం రోడ్డెక్కలేదు అన్న ఒక ప్రశ్న ఈ మధ్యకాలంలో జిల్లాలో వినిపిస్తుంది. ఇందుకు ప్రధానమైన కారణం జిల్లాలో అంటే ఉమ్మడి శ్రీకాకుళం జిల్లాలో 10కి 10 స్థానాలు వైకాపా కోల్పోవడం, అది కూడా మహామహులంతా భారీ మెజార్టీతో ఓడిపోవడం వల్ల ప్రస్తుతం అంతా స్తబ్దుగా ఉన్నారు. అన్నిటికీ మించి ఈ జిల్లాకి పెద్ద దిక్కుగా వైకాపాకు ఉన్న ధర్మాన ప్రసాదరావు పూర్తిగా పార్టీ కార్యక్రమాలకి దూరంగా ఉన్నారు. వైకాపా కూడా జిల్లాలో రాష్ట్రంలో అన్ని జిల్లాల మాదిరిగానే ఎక్కడ కూడా కార్యవర్గాల్ని, అనుబంధ సంఘాల అధ్యక్షుల్ని, ఆ మొత్తం బాడీ ప్యాటర్న్ని మారుస్తుంది అన్న ఒక ఊహాగానం, అది వాస్తవం కూడా అన్న కథనాల మేరకు కొత్త అధ్యక్షుడు, జిల్లా పార్టీకి కొత్త అధ్యక్షుడు ఎవరైతే వారు చూసుకుంటారు అన్న కోణంలో కూడా ప్రస్తుతం గత పాలనలో యాక్టివ్గా ఉన్నవారంతా కాస్త స్తబ్దుగా కనిపిస్తున్నారు. ఆ మధ్యకాలంలో 13 జిల్లాలకి అధ్యక్షుల్ని జగన్మోహన్ రెడ్డి నియమించారు. ఇప్పుడు మరికొన్ని జిల్లాల్లో అధ్యక్షులు మార్చే పనిలో భాగంగా జిల్లాకు సంబంధించి మాజీ స్పీకర్, ఆమదాలవలస మాజీ శాసనసభ్యులు తమ్మినేని సీతారాంకి మళ్ళీ పార్టీ పగ్గాలు జిల్లాలో అప్పగిస్తారన్న ఒక టాక్ నడుస్తుంది. బహుశా ఇదే నిజం కావచ్చు. ఎందుకంటే ఎన్నికల సమయంలో మాజీ ఉప ముఖ్యమంత్రి ధర్మాన కృష్ణదాస్ అధ్యక్షుడిగా ఉన్నారు. ఆ తర్వాత పార్టీ అధికారం కోల్పోయాక అందరినీ మార్చే ప్రక్రియలో భాగంగా సీతారాంకి ఇవ్వబోతున్నారని వినికిడి. సీతారాంకి ఈ పదవి కొత్త కాదు. గతంలో 2014 తర్వాత పార్టీ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఆయన కొన్నాళ్ళు ఈ జిల్లా పార్టీ అధ్యక్ష బాధ్యతలు చేపట్టారు. ఇప్పుడు మళ్ళీ ఆయనకే ఇస్తారని తెలుస్తుంది. మంచిదే. శ్రీకాకుళంలో ఓ బలమైన సామాజిక వర్గాన్ని అధికార కూటమి ప్రభుత్వంలో గుర్తింపు దక్కలేదు అన్న ఒక ఎలిగేషన్తో ఇప్పుడు జిల్లా పార్టీ పగ్గాలు సీతారాంకు ఇవ్వడానికి ఆ పార్టీ నిర్ణయించుకున్నట్లు తెలుస్తుంది. అయితే ఆయన ఎంతవరకు ప్రతిపక్షంలో ఉండగా ఈ పార్టీని నడుపుతారు, మళ్ళీ అధికారం వైపు ఏ మేరకు అడుగులు వేస్తారు అనే దానికంటే ముందు జగన్మోహన్ రెడ్డి యాటిట్యూడ్ అంటే వ్యవహార శైలి మేరకు ఇప్పుడు అధ్యక్షుడిగా ఎన్నికైన దగ్గర నుంచి మళ్ళీ 2029 ఎన్నికల వరకు ఆయనే అధ్యక్షుడిగా ఉంటారా, లేదు అంటే మళ్ళీ స్థానిక సంస్థల ఎన్నికల తర్వాత ఈయన్ని మారుస్తారా అనే విషయాలు ముందు తేలాల్సి ఉంది. ప్రస్తుతానికి గత ప్రభుత్వ హయాంలో కుల కార్పొరేషన్లు చైర్మన్లందరికీ ఆ కులాలకు ఇప్పుడు ఇన్ఛార్జీలుగా రాష్ట్ర స్థాయిలో మళ్ళీ అదే పదవులు అంటే ప్రభుత్వ ప్రోటోకాల్ లేకుండా అదే అనుబంధ సంఘాలకు అధ్యక్షులు నియమించారు. ఇక మిగిలింది జిల్లా పార్టీ అధ్యక్షులతో పాటు మహిళా విభాగం, యువజన విభాగం ఇవే ఉన్నాయి. సో సీతారాంను జిల్లా అధ్యక్షుడిగా చేయడం ద్వారా జిల్లాలో మేజర్ సామాజిక వర్గాన్ని ఒక తాటి మీదకు తీసుకురావాలని ఆ పార్టీ ప్రయత్నిస్తున్నట్టు మనకు అర్థమవుతుంది. అధికార పార్టీలో ఎమ్మెల్యేలు, మంత్రులు, కేంద్ర మంత్రులు అధికారం వచ్చిన దగ్గర నుంచి క్షణం తీరిక లేకుండా ఉన్నారు. గడిచిన 5 ఏళ్లలో గత ప్రభుత్వం ల్యాప్సెస్, వైఫల్యాలు, లోపాలు వీటన్నింటినీ సరిచేసుకునే పనిలో కొంత బిజీ, కొత్తగా పదవులు రావడం,
ఈలోగానే బదిలీలు జీవోకి విడుదల కావడం, ఇవన్నీ వీటన్నిటి మీద ప్రస్తుతం ఎమ్మెల్యేలు మంత్రులు కాస్త బిజీగానే కనిపిస్తున్నారు. సో అవతల ప్రతిపక్షం యువతల అధికార పక్షం రోడ్ల మీద రావడం కాస్త తక్కువగా కనిపిస్తున్నా ప్రధానంగా వేచి చూసే ధోరణి వైకాపాలో కనిపిస్తుంది. ఇది జగన్మోహన్ రెడ్డి గారి శైలికి పూర్తిగా భిన్నం. ఓటమి చవి చూసిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గుంటూరు జిల్లాలో నడి రోడ్డు మీద జరిగిన ఒక హత్యకు సంబంధించి ఆయన పరామర్శకు రావడం, ఆ తర్వాత ఇప్పుడు మొన్న విజయవాడ వరదలకి ఆయన రోడ్డు ఎక్కడం, ఇవన్నీ జరిగిపోయాయి. కానీ జిల్లాలో ప్రతిపక్షంగా ఉన్న వైకాపా నేతలు మాత్రం ఇంకా ఎక్కడ అడుగు తీసి అడుగు వేయడం లేదు. రానున్న రోజుల్లో మొన్న ఎన్నికల్లో పోటీ చేసిన అభ్యర్థులు యాక్టివ్ అయితే కానీ అధికార పక్షానికి ప్రతిపక్షానికి మధ్య ఇప్పుడు పెద్దగా తేడా కనిపించడం లేదు. ఏది ఏమైనా వచ్చి 100 రోజులే అయింది కాబట్టి వేచి చూచే ధోరణిలో ప్రతిపక్షం ఉన్నట్టు కనిపిస్తుంది. కానీ ప్రజలు మాత్రం గత ఎన్నికల సమయంలో కూటమి ఇచ్చిన మేనిఫెస్టోలో కొన్ని కీలకమైన పథకాల మీద ఆందోళన వ్యక్తం చేస్తుంది. దీని మీద ప్రతిపక్షం ఇంతవరకు ఎక్కడా మాట్లాడలేదు. ఈలోగానే వరదలు, బహుశా ఈ వరద బురద ఆరోపణలు ప్రత్యారోపణలు తేలిన తర్వాతే ఒక ప్రత్యేకమైన కార్యాచరణ ఉంటుందేమో వేచి చూడాలి.